హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను ఈ బేసిక్ సింపుల్ లుక్ని అయితే చేయబోతున్నాను. చాలా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ బేసిక్ ప్రోడక్ట్స్ అనమాట. మినిమం ఈ ప్రోడక్ట్స్ ఉంటే చాలు, మీరు చాలా ఈజీగా ఎఫర్టే లేకుండా ఇలాంటి మేకప్ లుక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ మేకప్ లుక్ ఎవరికైనా సెట్ అవుతుంది, అందరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వీడియో నా ఛానల్లో చాలా చాలా రిక్వెస్టెడ్ వీడియో. సో ఇక లేచకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. మనం ఏ మేకప్ లుక్ చేసినా, మీరు మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా స్కిన్ ప్రెప్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్కిన్ ప్రెప్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మనము మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. సో మాయిశ్చరైజర్ అన్ని ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో నేను ఎప్పుడు వాడే మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటున్నాను. సో ఇది చాలా బేసిక్ మేకప్ లుక్ అయినా మనకి ఇవన్నీ ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా ఇవన్నీ ప్రోడక్ట్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తేనే మనకి మంచి ఫినిష్ అనేది వస్తుంది. మేకప్ వేసుకునే ముందు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే, మనం ఇప్పుడు పౌడర్ అప్లై చేసుకుంటాం కదా. సో పౌడర్ అప్లై చేసుకునే ముందు కూడా మనము ఇలాంటి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల మనకేంటంటే, కొన్నిసార్లు పౌడర్ అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ పైన కొంచెం క్రాక్స్ వచ్చినట్టు ఉంటుంది అండ్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా స్కిన్ పైన ఫీలింగ్. అలాంటి ఫీలింగ్స్ ఏవి రాకుండా ఉంటాయన్నమాట. సో మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్కి మంచి హైడ్రేషన్ అనేది ఇస్తుంది. సో మాయిశ్చరైజర్ అందరూ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. ఎవ్రీ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయాలి అండ్ ఏ ఏజ్ వాళ్ళైనా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. సో సన్ స్క్రీన్ ఎప్పుడు స్కిప్ చేయకండి. ఫేస్కి నీట్గా అప్లై చేసుకోండి. సో ఫేస్కి ఒకటే కాకుండా నెక్కి అప్లై చేసుకోండి, మీ ఇయర్స్ దగ్గర అప్లై చేసుకోండి, హ్యాండ్స్ అండ్ లెగ్స్కి కూడా అప్లై చేసుకోండి. సో క్లోత్స్తో కవర్ అయిన స్కిన్ని మాత్రం కాకుండా మిగతా ఎక్కడ స్కిన్ అనేది మీకు ఎక్స్పోజ్ అవుతుందో సన్కి, అక్కడంతా మీరు ఈ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. సో సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎవ్రీ పార్ట్లో. సో సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకున్నాను. నా స్కిన్ చాలా హైడ్రేటింగ్గా ఉంది కదా. సో ఇలా ఉండాలన్నమాట స్కిన్. మీకు స్కిన్ ప్రెప్ చేసుకున్న తర్వాత ఏ స్కిన్ అయినా సో కొంచెం పౌడర్ని హ్యాండ్లోకి తీసుకొని ఇలాంటి పౌడర్ పఫ్స్ ఉంటాయన్నమాట. సో ఇలాంటి పౌడర్ పఫ్స్తో లైట్గా ఇలా డాబ్ చేసుకోండి అండ్ ఎక్సెస్ ఏమైనా ఉంటే ఇలా డాబ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. నాకు చాలామంది క్వశ్చన్స్ అండ్ కమెంట్స్ ప్రతి వీడియో కింద నాకు ఒక కమెంట్ అయినా ఉంటుంది, సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత పౌడర్ వేసుకోవచ్చా అని చెప్పి. సో పౌడర్ వేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. మనకి మంచి మ్యాట్ ఫినిష్ వస్తుంది ఇలా పౌడర్ మనం అప్లై చేసుకోవడం వల్ల. సో ఈ మేకప్ లుక్ ఏంటంటే చాలా బేసిక్గా ఉంటుంది, ఎవరైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ లేదా వర్క్ వెళ్తున్న వాళ్ళు, మేకప్ ఇష్టపడని వాళ్ళకి యూజ్ అవుతుంది, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది, చిన్న పిల్లలకి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో అందరికీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక మంచి మేకప్ లుక్ ఇది. సో ఇందాక నా ఫేస్ మీరు చూస్తుంటే చాలా షైనీగా ఉంది కదా. పౌడర్ అప్లై చేసుకున్న తర్వాత నా స్కిన్ అనేది చాలా మ్యాట్ ఫినిష్ వచ్చేసింది. సో మీకు అలాంటి షైనీ లుక్స్ నచ్చవు, మీకు ఇలాంటి మ్యాట్ ఫినిష్ నచ్చుతాయి అంటే మీరు ఇలా పౌడర్తో ఫేస్ మొత్తాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఐబ్రోస్ని సెట్ చేసుకుందాము. సో చాలా మందికి ఐబ్రోస్ చేసుకోవడం అలవాటు ఉంటుంది. సో నేను కూడా మీకోసం ఐబ్రోస్ చేసుకుంటాను, ఐబ్రోస్ని సెట్ చేసుకుంటాను. నాకు నార్మల్గా ఐబ్రోస్కి ఏమైనా చేస్తే నచ్చదు, బట్ మీ అందరూ ఏదైనా సింపుల్ లుక్ చేశాను అంటే అందులో ఐబ్రోస్ నేను మోస్ట్లీ చేయకుండా ఉంటాను. సో చాలా వరకు కమెంట్స్ అనేది ఐబ్రోస్ చేసుకోండి అని ఉంటుంది. సో వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడానికి ఐబ్రోస్ని నేను ఐబ్రో జెల్తో సెట్ చేసుకుంటున్నాను. పెన్సిల్ ఏం అవసరం లేదు మన డైలీ యూజెస్కి. ఇలాంటి ఒక బ్రౌ జెల్ ఉంటే చాలు, మనకి ఈజీగా మనం బ్రౌస్ని సెట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి యూజెస్ ఏంటంటే, మన ఐబ్రోస్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటాయి, ఒకటే ప్లేస్లో అలానే ఉంటాయి. సో ఇక్కడ ఎక్సెస్ వచ్చేసింది, సో దాన్ని నీట్గా నేను రిమూవ్ చేసుకుంటున్నాను.
మీకు కావాలంటే పెన్సిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ పెన్సిల్ కంటే నాకు ఇలాంటి ఐబ్రో జెల్స్ అనేవి నచ్చుతూ ఉంటాయి. ఎందుకంటే మన ఐబ్రోస్ని ఇలా స్టిఫ్గా ప్లేస్లో అలానే ఉంచుతాయి. సో ఐబ్రో జెల్ అనేది నాకు పర్సనల్గా ఇష్టం. మీకు ఐబ్రో పెన్సిల్ ఇష్టం ఉంటే ఐబ్రో పెన్సిల్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఐబ్రోకి చూడొచ్చు, ఈ ఐబ్రో అనేది కొంచెం డిఫైన్ అయ్యి ఉంది. ఇది కొంచెం కిందకి ఇలా పడిపోయినట్టుంది. బట్ ఐబ్రో జెల్ అప్లై చేసుకున్న బ్రో ఏంటంటే కొంచెం లిఫ్ట్ అయినట్టు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కాజల్ అప్లై చేసుకోవడం నచ్చుతుంది అంటే కాటుక అప్లై చేసుకోవడం నచ్చుతుందంటే దాన్ని హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. బట్ నాకు కాజల్ అంతగా ఇష్టపడను. సో నేనైతే ఐలైనర్ అప్లై చేసుకుంటున్నాను. ఒక చిన్న వింగ్ ఐలైనర్ లాగా అప్లై చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ మన మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం లిప్స్టిక్ అప్లై చేసుకుంటే మన మేకప్ లుక్ కంప్లీట్ అయిపోతుంది. సో లిప్స్టిక్ కోసం నేను వచ్చేసి ఈ వీడియోలో మమా ఎర్త్ వాళ్ళది క్రీమీ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ని అయితే యూజ్ చేయబోతున్నాను. సో ఈ లిప్స్టిక్స్ ఇవి చాలా చాలా బాగున్నాయి, కంఫర్టబుల్గా ఉంటాయి. నేను వీటిని వేసుకొని టెస్ట్ కూడా చేశాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నాకు ఇవి చాలా బాగా నచ్చాయి అని చెప్పి. చాలా క్రీమీగా ఉంటాయి. లిప్ బామ్ అప్లై చేసుకోకపోయినా మన లిప్స్ పైన చాలా స్మూత్ గా గ్లైడ్ అవుతాయి అనమాట. అండ్ మమా ఎర్త్ బ్రాండ్ గురించి తెలుసు కదా, ఇండియన్ బ్రాండ్. సో ఇండియన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మంచి మంచి లిప్స్టిక్స్ అయితే వీళ్ళు కొత్తగా తీసుకొని వచ్చారు. సో ఇవి లేటెస్ట్ లాంచ్ అనమాట వాళ్ళ వెబ్సైట్ లో ఇది. సో ఈ లిప్స్టిక్స్ టోటల్ మనకి 9 షేడ్స్ ఉంటాయి. సో నేను ఈ రేంజ్ లో నుంచి ఫస్ట్ 2 లిప్స్టిక్స్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ లిప్స్టిక్ వచ్చి ఆప్రికాట్ ట్యూబ్ అప్లై చేసుకోబోతున్నాను. ఇది కొంచెం న్యూడ్ లిప్స్టిక్ లాగా. సో బిగినర్స్ కి న్యూడ్ లిప్స్టిక్ నచ్చుతుంది కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఈ లిప్స్టిక్. నార్మల్గా డైలీ వేర్కి ఇలాంటి లిప్స్టిక్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అండ్ మనం ఒకవేళ టచ్అప్ చేసుకోవాలి అంటే ఇలాంటి బుల్లెట్ లిప్స్టిక్స్ అయితే పర్ఫెక్ట్ అసలు. సో నెక్స్ట్ షేడ్ వచ్చేసి నేను క్రాన్బెర్రీ క్రష్ నుంచి తీసుకుంటున్నాను. ఇది కొంచెం డార్క్ షేడ్. సో ఇలా న్యూడ్ లిప్స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత ఈ ట్రిక్ని ట్రై చేయండి నెక్స్ట్ టైం నుంచి. ఏదైనా డార్క్ లిప్స్టిక్ని ఇలా జస్ట్ సెంటర్లో అప్లై చేసుకొని రెండింటిని మిక్స్ చేసుకోండి. సో ఇలా 2 లిప్స్టిక్స్ని అప్లై చేసుకొని మనం మిక్స్ చేసుకున్నామంటే ఒక మంచి షేడ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఈ మమా ఎర్త్ లిప్స్టిక్స్ ఏంటంటే మనం డైలీ అప్లై చేసుకున్నా మన లిప్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. సో నేను చాలా వరకు చెప్పాను నా వీడియోస్లో. అండ్ ఇదే లిప్స్టిక్ని నేను బ్లష్గా కూడా అప్లై చేసుకుంటాను. సో ఇది మల్టీ టాస్కింగ్గా కూడా బాగా యూజ్ అవుతుంది. మీకు ఏదైనా ఒక మంచి ఫ్రెష్ లుక్ కనిపించాలి, మీరు హెల్దీగా ఉన్నారు అని ఎలా తెలియాలంటే ఇలాంటి బ్లషెస్ అప్లై చేసుకోండి. ఒక మంచి ఫ్రెష్ లుక్ని ఇన్స్టెంట్గా మీ ఫేస్ పైన యాడ్ చేస్తుంది. సో డైలీ లిప్స్టిక్స్ మనం కొన్ని అప్లై చేసుకుంటే మన లిప్స్ అనేది డార్క్ చేసేస్తూ ఉంటాయి. బట్ ఈ లిప్స్టిక్స్ అలా ఉండవు. ఈ లిప్స్టిక్స్ని తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. మీకు కావాలంటే నా కోడ్ని యూజ్ చేయొచ్చు, BHAVA 2024. సో దీన్ని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా ఉంటుంది వాళ్ళ వెబ్సైట్లో అండ్ వాళ్ళ యాప్లో కూడా అనమాట. సో 20% ఆఫ్ ఉంటే ఎందుకు వదులుకోవాలి. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ లిప్స్టిక్స్ని, ఇప్పటి వరకు ట్రై చేయలేదంటే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను రెగ్యులర్గా ఈ మమా ఎర్త్ మేకప్ రిమూవింగ్ వైప్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో చాలామంది ఏంటంటే మేకప్ వేసుకోవడం వరకు చెప్తూ ఉంటారు, మేకప్ రిమూవ్ చేయడం అసలు చెప్పరు. సో మేకప్ని మనం ఎంత బాగా వేసుకుంటామో అంత బాగా రిమూవ్ కూడా చేసుకోవాలన్నమాట. సో అలా రిమూవ్ చేస్తేనే మనకు స్కిన్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మేకప్ రిమూవింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈజీగా ఎఫర్ట్ లేకుండా ఈజీగా మేకప్ని రిమూవ్ చేసుకోవాలంటే ఈ మమా ఎర్త్ వైప్స్ని యూజ్ చేయండి. చాలా ఈజీగా క్విక్గా మనకి మేకప్ అనేది వచ్చేస్తుంది. ఓన్లీ ఇలాంటి మేకప్ రిమూవింగ్ వైప్స్తో మాత్రమే అది కుదురుతుంది. నార్మల్ వెట్ వైప్స్తో చేస్తామంటే అది కుదరదు. సో మేకప్ అనేది కంప్లీట్గా రాదు. ఇలాంటి మిసలర్ జెంటల్ మేకప్ రిమూవింగ్ వైప్స్తో మాత్రమే మనకి మేకప్ అనేది క్లియర్గా నీట్గా వచ్చేస్తుంది మన స్కిన్ పైన. సో స్కిన్ పైన ఎప్పుడు మేకప్ వేసుకొని అలానే ఉండకండి. ఈవెన్ లిప్స్టిక్ లేదా కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకున్నా మీరు మేకప్ రిమూవ్ చేయడం అలవాటు చేసుకోండి. సో ఇది నా ఫైనల్ లుక్. మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. చాలా బేసిక్ అండ్ మినిమల్ మేకప్ లుక్ అనమాట ఇది. సో ఈ మేకప్ లుక్ అనేది ఎవరైనా వేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంది కదా. ఈవెన్ చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారు, అంత సింపుల్గా ఉంటుంది ఈ మేకప్ లుక్ అనేది. అండ్ చాలా బేసిక్ ప్రోడక్ట్స్ని నేను యూజ్ చేసి ఈ లుక్ అనేది క్రియేట్ చేశాను.
మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇలాంటి బేసిక్ మేకప్ లుక్స్ నచ్చుతాయంటే వాళ్ళు ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.